మా ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, కృపాబాహులిత, దయాదాక్షిణ్యత కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ మంచితనం బట్టి మమ్మల్ని సజీవులుగా కాపాడి మమ్మల్ని క్షేమంగా మీరు ఇచ్చినందుకే స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. దేవరపల్లిలో మీ దాసుడు జాషువా గారిని, మీ దాసురాలు గ్రేసుని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి మీరు జరిగిస్తున్న పరిశుద్ధమైన సేవ కొరకై స్తోత్రాలు. మీ దాసుని యొక్క భారము ఈ గ్రామంలో అనేకులు రక్షింపబడాలి. ఈ యొక్క యెరూషలేముకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు పొందాలని మీ దాసుడి యొక్క ఆశ మేరకు ఈ యొక్క మరి నెలలో వారి 17వ తారీఖు నాయన ఆల్ నైట్ మరి కలిగి ఉండటానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ ఆల్ నైట్ ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించండి. వచ్చిన నీ ప్రియ బిడ్డలను బట్టి, దైవ సేవకులను బట్టి, సిస్టర్స్ని బట్టి, బ్రదర్స్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మీ దైవ సన్నిధి మేము అనుభవించటానికి ఇక్కడ సమయం దీవించండి ఆయన. మా మధ్యలోకి ఆత్మస్వరూపిగా సంచారం చేయమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాం. పాడే పాటలు చూపిస్తురండి. మొదటి వర్తమానము వారి పరీక్షించుకొని ఒప్పుకొని ప్రార్థన చేసేవారిగా, రెండవ వర్తమానము భారం కలిగి ఆత్మతో ప్రార్థన చేసేవారిగా, యథార్థ హృదయంతో ప్రార్థన చేసేవారిగా, మూడవ వర్తమానము ఆ ప్రార్థనలకు జవాబు దయచేసిన గొప్ప దేవుడు అని మిమ్ములు స్తుతించి మహింపరిచేటట్టు మా జీవితాలను పెంపారు చేయండి. గత దినాల్లో మీ దాసుడిని, దాసురాలని జ్ఞాపకం చేసుకున్నారు. మీ దాసుడు ఆపరేషన్ విషయంలో ఎంతో సహాయం చేసి మీ దాసుడిని బలపరిచారు, మీ కొందనాలు స్వస్థపరిచారు, మీ కొందనాలు. మీ దాసురాలని కూడా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. మీ దాసుని దాసురాల యొక్క ఆశ మేర అనేకులు ఈ గ్రామంలో రక్షింపబడి నాయన మీ రాజ్యం కొరకు సిద్ధపడేటట్టు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయం దీవించండి. కేవలం మిమ్మల్ని మహింపరిచేవారిగా, మీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, దైవర్తమానాలు మీరు దీవించి ఆశీర్వదించమని, మీ దాసులమైన మామూల్ని మీరు బలపరచమని, ఇంకా వాయించేవారిని కూడా, పాటలు పాడేవారిని కూడా స్వరంలెత్తి పాడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శక్తి పరిశుద్ధమైన నామమును బట్టి కనబడకూడని దురాత్మల సమూహమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించి వేస్తున్నాం. ప్రతి విధమైన అల్లరి, శబ్దము, ఆటంకాలని దూరపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జోసెఫ్ అన్నారండి మోజిస్తారు. పాట సంఖ్య 210 పాట పాడతాం. పాత వాటిలో 208 స్తోత్రము పాడి పొగిడదు.
ఈ కొత్త వాటిలో 210, పాత వాటిలో 208 స్తోత్రము పాడి పొగడెదమనే పాట. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుత ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాము. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. ఆధారమైన ప్రేమ దినము మాతావలె నన్నాదు కొను ప్రేమ. ఆధారమైన ప్రేమ దినము మాతావలె నన్నాదు కొను ప్రేమ. ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ.
ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను మిమ్మును నింపే మేలులతో కూడా నేను పాట పాడతాం. 706 పాట సంఖ్య 706 పాట పాడతాం. పాత పుస్తకాలు అయితే 690, మరి పాతదైతే 588. 706, 690, 588. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు ఆయన మందిరమందే నీకు ఆయన మందిరమందే మీకు అధిక దీవెనలు దొరకును ఎన్నో అధిక దీవెనలు దొరకును ఎన్నో తన మందిర సమృద్ధిని పొంది తన మందిర సమృద్ధిని పొంది త్రాగుడి జీవ జలమును త్రాగుడి జీవ జలమును మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు మీ పాపములను పరిహరించును ప్రభు మీ పాపములను పరిహరించును ప్రభు మీకు విమోచన తన యందే కలదు మీకు విమోచన తన యందే కలదు సత్యుని కృపా మహదైశ్వర్యముతో సత్యుని కృపా మహదైశ్వర్యముతో సంతోషించుడి మీరు సంతోషించుడి మీరు
మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. తన రక్తముతో విమోచించిన, తన రక్తముతో విమోచించిన వారికి ప్రభువు ఇచ్చును స్వాస్థ్యము. వారికి ప్రభువు ఇచ్చును స్వాస్థ్యము. తేజో వాసులు పరిశుద్ధులతో, తేజో వాసులు పరిశుద్ధులతో పాలివారినిగా చేసే, పాలివారినిగా చేసే మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. ప్రభు యేసునందరూ స్వీకరించెదరు, ప్రభు యేసునందరూ స్వీకరించెదరు. నిత్య జీవమును స్వతంత్రించుకొని, నిత్య జీవమును స్వతంత్రించుకొని పరిశుద్ధాత్మ వరమును పొంది, పరిశుద్ధాత్మ వరమును పొంది ఆత్మలో ఆనందించెదరు, ఆత్మలో ఆనందించెదరు. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు, మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు. మునుపటి కన్నా హెచ్చుగా నిచ్చి, మునుపటి కన్నా హెచ్చుగా నిచ్చి మీతో నుండా గోరెను నిత్యము, మీతో నుండా కోరెను నిత్యము. పొందుడి ప్రభు దీవెనలు, పొందుడి ప్రభు దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. ఆయన కృపలో వర్ధిల్లినచో, ఆయన కృపలో వర్ధిల్లినచో అనుదినము ప్రభు మిమ్ము దీవించును, అనుదినము ప్రభు మిమ్ము దీవించును. తన కృప మిమ్ము ఆవరించును, తన కృప మిమ్ము ఆవరించును. ఆనందించుడి కృపతో, ఆనందించుడి కృపతో. మిమ్మును నింపే
మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు జయ జీవితమును కలిగిన వారే జయ జీవితమును కలిగిన వారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు విశ్వాసముతో విజయము పొంది విశ్వాసముతో విజయము పొంది పాడుడి హల్లెలూయా ప్రభుకే పాడుడి హల్లెలూయా ప్రభుకే మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండు అనే పాట పాడతాం. ఏడు వందల నాలుగు పాట సంఖ్య. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచె మమ్ము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచె మమ్ము. ఎంతో తమ్ముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. శత్రుసేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాచిన దేవుడు. శత్రుసేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాచిన దేవుడు. నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును,
ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. అగ్ని శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి, శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి, ఆర్భాటముతో మమ్ము నడిపించును. ఆయన కృప నిత్యముండును. ఆర్భాటముతో మమ్ము నడిపించును. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. గాఢంధకార లోయలో నడచిన నా పాదములకు దీపమయుండి, గాఢంధకార లోయలో నడచిన నా పాదములకు దీపమయుండి, నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు. ఆయన కృప నిత్యముండును. నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. నీచులెందరూ అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మనొసగే. నీచులెందరూ అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మనొసగే. నిరతము మనకు ధైర్యమునిచ్చు. ఆయన కృప నిత్యముండును. నిరతము మనకు ధైర్యమునిచ్చు. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచి. నిత్య దేవుడు సత్యవంతుడు,
బలవంతుడు నిత్యము మనకు జయమునిచ్చి ఉత్సాహముగా మమ్ము నడిపించెను. ఆయన కృప నిత్యముండును. ఉత్సాహముగా మమ్ము నడిపించును. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. చివరిగా మరో పాట పాడతాం. పాట సంఖ్య 700, పాత వాటిలో 684, అనాది దేవుడు ఆశ్రయం అనే పాట పాడతాం. అనాది దేవుడు ఆశ్రయం. అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. నిత్యమైన సత్య దేవుడు సర్వకాలము మన దేవుడు. మరణము వరకు మమ్ము నడిపించును. దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. కరుణతోనే ఆకర్షించే శుద్ధ దివ్య ప్రేమ. కరుణతోనే ఆకర్షించే శుద్ధ దివ్య ప్రేమ. ఈ అరణ్యములో ఆశ చూపి నీకు ప్రతిమలు నిన్ను పిలచెన్. అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. అంధకార ఆత్మందు జ్యోత దివ్య జ్యోతి. అంధకార మార్గమందు జ్యోత దివ్య జ్యోతి. దుఃఖపూరితమగులన్నిటిని నీటియూటలుగా మార్చెను. అనాదిదే పాడమ్మా.
నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును నాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే కృపను చూపి మనసు కలిగి దివ్య ప్రేమ చూపి మనసు కలిగి దివ్య ప్రేమ నా సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే నీవు గడుపు యాత్ర ప్రభువు దయ వల్లనే నీవు గడుపు యాత్ర ప్రభువు దయ వల్లనే గడవీనన్ ప్రభురముననే దొరకును నెమ్మది నీకు నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే జీవితము గురించినది దైవ కృప వలనే ఎండిన జీవితము చిగిరించినదే దైవ కృప వలనే శాశ్వతానందము శిరముపై వెలయున్ పోవున్ నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే సంతతముతో తిరిగి రమ్ము
దైవ బలము చే సంతసముతో తిరిగి రమ్ము దైవ బలము చే సియోను కొండక యన్న నిన్ను చేయును శాశ్వతానందము నేదవు నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే ఆనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. ఈ సమయంలో మనం దేవుని వర్తమానం వింటాము, తర్వాత ఒప్పుకోలు ప్రార్థన చేస్తాము. మన మాజీలో ఉంటున్న దైవ సేవకుడు మార్కు బ్రదర్ మనకు వర్తమానం చూపిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయమార ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కొద్ది సమయము మనం పరిశుద్ధ గ్రంథంలో ఎంచుకునే లేఖనం చదువుకొని ఒప్పుకోలు వర్తమానం ద్వారా మనం సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతాం. రెండు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 33వ వచనాన్ని 34వ వచనాన్ని కలిపి చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనాన్ని 34వ వచనాన్ని కలిపి చదువుకుందాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెలక రొమ్ములో నా పాపమును కప్పుకొని నెడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదును. ప్రభాత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగలిగిన రక్షకుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. దేవాని కుమారుడు మా రక్షకుడు మీ ద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామమున ఇప్పటి వరకు నిన్ను కనపరచడానికి ప్రభా మరి కొద్దిపాటి మందరం మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మాకు తోడుంచి ఈ పాటల ద్వారా నేను కనపరచడానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ దాసుడు జోషును బట్టి సహోదరుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ స్థలంలో నీ దాసుని మీరు ఏర్పరచుకొని జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు విడుదలతారని సెలవిస్తూ వచ్చారు కనుక యెరూషలేము స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దాసుని ద్వారా జరిగిస్తున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి మాసము కూడా ప్రభా నా తండ్రి రీతిగా కూడి ప్రతి నెల కూడా ప్రభా మరి ఆనాటి ప్రార్థన కూడి కలిగి ఉండడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా. నీ దాసుడు దాసురాలు సంఘం ఎంతో ప్రయాసపడి ప్రభా నా తండ్రి గ్రామం యొక్క రక్షణ కొరకై ప్రజలందరూ రక్షణ పొందాలని సంఘ క్షేమాభివృద్ధి చెందాలని ప్రభా ఇయాలనాటి ప్రార్థన కొడుకులు జరుగుతూ ఉండగా మీ సన్నిధి సహవాసం మాకు తోడించండి. ఆ రీతికి రాత్రికాల సమయం ముందు కూడా జరుగుతున్నటువంటి ఈ కొడుకు ద్వారా ప్రభా నా తండ్రి మీరే నీ ప్రజలకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించండి. మొదటి ఒప్పుకోలు వర్తమానంలో తోడుగా ఉండండి ప్రభా. మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మనుషుల యొక్క ఆలోచన తలంపులు సమస్తాన్ని దూరపరచండి. నీ పరలోకం యొక్క ఉద్దేశాన్ని ప్రభా నాతో నిలబడుతున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సిలువ జట్టును మరుగుపరచండి. మానవ ఆలోచన తలంపులు సమస్తాన్ని దూరపరిచి నీ పరలోక వర్తమానమును ప్రభా మీరు మాకు విరిచి వడ్డించి మీరే మహిమ పొందమని సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
పిల్లలు మనం చదువుకునే లేఖన భాగము మరి యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసముద్రంకి ఏం చేస్తూ వచ్చాడంట, భయపడి పిల్లరా. యోబు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, మొదటి మనిషిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, ఆదాముని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమంటున్నాడంట, ఆదాము చేసినట్లు నా దోషం ఏం చేస్తూ వచ్చాడంట, దాచిపెట్టుకొని. ఆదాము ఏం చేస్తూ వచ్చాడు, తన దోషాన్ని దాచిపెట్టుకుంటూ వచ్చాడు. ఆదాము మొదటి మనిషిని ఆదాము జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆదాము చేసినట్లు నా దోషం నేను చేస్తూ వచ్చాంట, దాచిపెట్టుకుని పిల్లరా. కాబట్టి రాత్రికాల సమయంలో పిల్లరా, మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన, విన్నపములు చేయడానికి సమకూర్చబడుతూ వచ్చాం. మొదటిగా మనం ఏం చేయాలి, మన దోషాన్ని దేవుని ఎదుట దాచిపెట్టుకోండి, దాన్ని ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారికి మనం ఉన్నాం. ఒకవేళ దోషాన్ని దాచిపెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన, విన్నపం చేసినట్లా దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించే దేవుడు కానే కాదు. ఎందుకని కారణం అంటే ఇక్కడ సెలవిస్తూ వచ్చామన్నమాట, మహాసమూహమునకు ఏం చేయాలంట, భయపడియు. కానీ చాలామంది ఈ దినాల్లో కూడా చేసిన తప్పుదాన్ని ఏం చేస్తారంటే దాచిపెట్టుకునే వారిగా ఉంటారు. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన అది పరిశుద్ధమైనది కనుక, దేవుడు పరిశుద్ధమైన వాడు కనుక, నేను ఆ జీవితంలో ఏముండకూడదు అంటే ఎక్కడ కూడా దోషం అనేది కనబడడానికి అక్కడ కూడా అవకాశం లేనే లేదు పిల్లారా. కారణం ఏంటి అంటే ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు, మహాసమూహమునకు ఏం చేయాలంట, భయపడియు. రెండోది ఏం చెప్తూ వచ్చాడంట, కుటుంబముల యొక్క తిరస్కారమునకు జడిసి. చాలామంది జడిసేవారుగా భయపడేవారుగా ఉంటారు. ఎవరికి భయపడతారంట, లోకంలో ప్రజలకు భయపడేవారుగా ఉంటారు, కానీ పరమున్న దేవునికి భయపడేవారుగా లేరు పిల్లారా. కాబట్టి రాత్రికాల సమయంలో మనం అలాగుండాలంటే కుటుంబానికి దడిసే కాదు కానీ, లేదా లోకంలో ఉన్న వారికి దడిసి కాదు కానీ, ఎవరికి మనం దడవాలి అంటే పరమున్నటువంటి దేవునికి దడవలసిన వారు. అలా ఆయన దడిసిన వారికి మనం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారికి మనం ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు పిల్లారా. మొదటి మనుషుడైన ఆదాము జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు తన హస్తాలతో నిర్మించిన నిర్మాణకుడైన వాడు ఆదాము. అయితే ఆ మొదటి మనుషుడు ఆదామే దేవుని అర్థించి వచ్చంట తొలగిపోయిన వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆదాముని దేవుడు అంతగా ప్రేమించాడు. దేవునితో సావాసం కలిగిన వాడికి దేవుడు ఉంటే ఆఖరికి దేవుడు ఆదాము ఏమవుతూ వచ్చంట, దేవుని అర్థించి మోసపోయిన వాడుకుంటూ ఉన్నాడు పిల్లలు. కారణం ఏంటంటే లోకము మనిషిని ఏం చేద్దంట, ఆకర్షించేది. లోకం ఏం చేద్దంటమ్మా, ఆకర్షించేది. చూడండి, ఇనుమొక్క ఉందంటే మ్యాగ్నెట్ ఏం చేద్దంట, అది ఆకర్షిస్తుంది. ఆకర్షించిన మ్యాగ్నెట్ ఏమవుతుందంటే ఇనుమొక్క ఎక్కడున్నా కూడా ఆ మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంట, అదంటికి పోద్ది. అలాగే మానవుడి యొక్క జీవితంలో నేను ఆ జీవితంలో తలంపుల ద్వారా, ఊహల ద్వారా ఈ రీతిగా మనము మన జీవితాల్లో కూడా దోషానికి చోటిచ్చేవారికి మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆదాము చేసినట్లుగా నా దోషములకు ఏం చేయాలంట, దాచిపెట్టుకొని మహాసమూహములకు భయపడి కుటుంబముల యొక్క తిరస్కారములకు ఏముందంట, జడిసి. తర్వాత ఏం చెప్తూ వచ్చాను, నేను మౌనముగా నుండి చదవనమ్మా, ద్వారము దాటి బయలు వెలక రొమ్ములో నా పాపం నేను చేస్తూ వచ్చంట, కప్పుకొని నెడల పరమనున్న దేవుని దృష్టికి నేను ఎవరినంట, వేషధారులం అవుతాం. కాబట్టి పరముందు దేవుడు ఉన్నాడు, భూమి మీద నరులందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగుండాలంటే మన దోషములను మన పాపములను దేవుడిని ఏం చేయాలంట, ఒప్పుకొని వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టవలసిన వారికి మనం ఉండాలి. ఒకవేళ ఒప్పుకోకుండా వాటిని దాచిపెట్టుకుంటే దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఎవరు అంట, వేషధారులు పిల్లారా. వేషధారులు ప్రార్థన దేవుడు ఆలకెత్తాడమ్మా అంటే ఆలకించేవాడు కానీ కాదు. అందుకంటే చూడు, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మహారహస్య పాపం ఏమవుతుందంట, కనబడుచున్నాడు పిల్లలు. మా దోషములన్నీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మహారహస్య పాపం అన్నీ కూడా ఏమవుతుందంట, కనబడుచునే ఉన్నవి పిల్లరా. దేవునికి మరిగే ఉన్నది ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు పరముందున్నాడు, మానవుడు భూమి మీద ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కన్నుదృష్టి మనుషులందరూ కూడా ఏం చేస్తుందంట, సంచారం చేస్తూ ఉన్నది. మనుషులందరూ కూడా చూసేది పిల్లారా. ఆయన దృష్టికి ఏది కూడా దాపరకం అనేది ఏది కూడా లేనిదే లేదు. అందుకే నాకు సెలవిస్తూ వచ్చాడు కదా, నీవు మా దోషములను ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపం ఏమవుతుందంట, కనబడుచున్నావు. ఏదే పాపం అంటే ఇది రహస్య పాపం అంట. ఏ పాపం ఇది, రహస్య పాపం. 4 గోడల మధ్యలో జరిగింది, ఎవరో చూడలేదని చెప్పి అనుకుంటాం, కానీ అది రహస్యకరమైన పాపమే. అది ఎవరు చేస్తున్నారంట, ఎవరు చూస్తున్నారంట, పరముందన్న దేవుడు చూస్తున్నాడు పిల్లారా. మనం చేసేది మంచి అని మనం అనుకుంటాం, కానీ అది దేవుని దృష్టికి ఎంతో భయంకరమైనటువంటి పాపం.
కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు భక్తుడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపం ఏమవుతుందంట కనబడచ్చు. చూడండి, అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూడగానే మన రూపం ఏమవుతుందమ్మా కనబడదు. కనబడిన తర్వాత మన రూపాన్ని మనం చూసుకొని ఏం చేస్తామంటే అక్కడ లోపం సరి చేసుకునే వారికి మనం ఉంటాం. తల జరిగిపోయిందా, లేకపోతే పౌడర్ ఎక్కువైందా, లేకపోతే వస్త్రాలు ఏమైనా మచ్చలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకునే వారికి ఉంటాం. అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత కనబడదు. అలా లేఖనం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తాడు, సరి చేసేవాడిగా ఉంటాడు. అందుకని భక్తుడు ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతులు మా రహస్య పాపములు కనబడచ్చు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన రూపం ఎలాగైతే చూసుకొని దాన్ని సరి చేసుకునే వారికి ఉంటామో, దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని సరి చేసుకునే వారిగా ఉండాలి. అలా ఉండగలిగిన వారిగా మనం ఉంటే ఈ రాత్రికాల సమయంలో మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, ఒకవేళ మన రహస్య పాపం మనమే దాచిపెట్టుకుని ఉండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు కానే కాదు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. అందుకంటే చూడండి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 32వ కీర్తన 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే ఏం చేయాలంటే దోషాన్ని ఏం చేయాలంటే దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే. చూసారు, ఎప్పుడైతే మనం రహస్య పాపంలో దేవుని దృష్టిలో మనం ఏది కూడా దాచబడేది కాదు కాబట్టి, పరముందున్న దేవుడు మన పాపాలు చూస్తూ ఉన్నాడు కాబట్టి మన దోషమును ఆయన ఎదుట ఏం చేయాలంట ఒప్పుకోవలసిన వారం. పిల్లారా, అయ్యా నేనే పాపం చేశాను, నేను దోషం చేశానంటే ఇక్కడ మొదటి చదివిస్తే ఏబు గ్రంథాలు ఏం చెప్తూ వచ్చాయంట, ఏబు జ్ఞాపకం చేస్తూ ఏబు వలె అంటే మనం కూడా మొదటి మనిషి ఆదాము వలె మన పాపాన్ని ఏంటంట రూములో దాచిపెట్టుకున్నవారు. ఆ మొదటి మనుషుడు ఆదాము పాపం చేస్తూ వచ్చాడు. ఆ ఆదాము చేసిన పాపంను బట్టి ఇప్పటి వరకు కూడా మనుషులందరిలో కూడా తన పాపాన్ని ఏం అవుతుందంట ఏలుబడి చేస్తూనే ఉన్నది. కాబట్టి మనం ఏ పాపం చేయలేదు మనం అనుకుంటాం, కానీ పిల్లరా ఆదాము సంతతిలోంచి మనం వచ్చిన మనందరి జీవితంలో ఎవడం ఉందంటే పాపం ఉన్నది. రెండోది చూస్తే ఉందంట దోషం ఉన్నది. పిల్లలు ఏముందంటమ్మా దోషం. అందుకని అంటే కదా, నా దోషమును కప్పుకొనక, దోషం ఏం చేయకూడదంట కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేనే. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా వ్యక్తిగతంగా మన దోషాన్ని మన పాపాన్ని దేవుని ఎదుట ఏం చేయాలంట ఒప్పుకొని విడిచిపెట్టవలసినవా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి మనం ఉంటే కింద చెప్తూ వచ్చాడు అన్నమాట, యెహోవా సన్నిధిని ఏముందంట, నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మన పాప దోషానికి ఎవరంటే ఆయన పరిహారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపమును మన దోషమును ఆయన ఏం చేస్తాడంట పరిహారం చెల్లించేటువంటి దేవుడు. పాపం చేసింది మన వంతు అమ్మా, పాపం చేసిన వారంట మనమే, అయితే దాని పరిహారం ఎవరంట ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, కాబట్టి మన పాపాన్ని మన దోషాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంటే మీరు పరిహారం చెల్లించాలని చెప్పలేదు, కానీ ఆయనే మన కొరకు ఏం చేస్తూ వచ్చాడు పరిహారం చెల్లించినటువంటి ఏకైక దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అన్నవారిని వారు అనేక మంది ఉండొచ్చు, కానీ అయితే పాపానికి పరిహారం ఎవరంటే లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకని ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు కదా, నీవు నా పాప దోషమును ఏం చేస్తూ వచ్చాడంట పరిహారం చెల్లించిన వాడు. ప్రియులారా, క్రయం చెల్లిస్తూ వచ్చాడు. మన పాపానికి మన దోషానికి ఎవరే క్రయం అంటే ఆయనే క్రయం చెల్లిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి ప్రార్థించే మన జీవితాలు ఏముండకూడదంటే ఎక్కడ పాపం అనే మచ్చ కానీ ముడత కానీ డాగ్ అనేది కూడా లేని వారికి మనం ఉండాలి. అలా ఉండగలిగిన వారికి మనం ఉంటే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడంటే ఆలకించేటువంటి దేవుడు. అందుకని చూడండి మాట చూద్దాం, 33వ కీర్తన యెహోవా తమకు దేవుడు కాగల జనులు మాట, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ఎవరంట ధన్యులు. చూసారు, ఎంత గొప్ప భాగ్యం అండి. ఎప్పుడైతే మన పాప దోషము నేను పరిహారం చెల్లించాడు కాబట్టి మన పాపాన్ని మన దోషాన్ని ఎదుట ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు మనకేమవుతామంటే చెప్తూ వచ్చాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ఎవరంట ధన్యులు. కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆ ధన్యకరమైన జీవితం ద్వారా ప్రభు సన్నిధికి మనం చేరిన వారికి మనం ఉండి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన వినపం మనం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ప్రియులారా, మన పాపాన్ని మన దోషాన్ని సమస్తాన్ని కప్పిపెట్టుకొని వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు కానే కాదు. కాబట్టి యెహోవా తమకు దేవుడు కాగల జనులు ఎవరంట ధన్యులు.
అటు ధన్యకరమైన జీవితం కలిగిన వారికి మనం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన వినపములు మనం చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు పిల్లారా. అందుకని చెప్పే చూడండి తర్వాత మాట ఏం చెప్తూ వచ్చాంట, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ఎవరంటమ్మా? ధన్యులు. తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారు ఎవరంట? ధన్యులు పిల్లారా. తనకు స్వాస్థ్యం, దేవుని యొక్క స్వాస్థ్యముగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని యోహాను సువార్త 13 వచ్చిన చెప్తే నా నామమున అన్నాడు. ఏమన్నానంట? నా నామమున మీరేమి అడిగినా నేను ఏం చేస్తానంట? ఇచ్చేవాడు. ఈ ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, యెహోవాయే మనకు దేవుడు అంగీకరించి మనం జీవించినప్పుడు, ఆయన నామం పేట మనం ఏది అడిగినా కూడా ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహించే దేవుడు ప్రియులారా. అందుకని అంటే చూడండి, భక్తుడు మాట చూద్దాం. ఇది యెషయా కీర్తన గ్రంథము 51వ అధ్యాయం. భక్తుడైన దావీదు మాట్లాడు తన జీవితంలో చూడమాట 51వ కీర్తన. ఎందుకని పాపాని కొరకు దోషాన్ని క్రయంగా చెల్లించమని అడుగుతూ వచ్చాడు. ఇక్కడ చూస్తే 51వ కీర్తన దావీదు మాట్లాడుతున్న మాట చూద్దాం. 51వ కీర్తన 2వ వచనం. కీర్తన ఏమంటారమ్మా? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. చూసారా పిల్లరా, రాజైన దావీదు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా ఏం చేయాలంట? ఒంటి మీద మురికండింది అనుకోండి, లేకపోతే శరీరానికి మురికండింది అనుకోండి, ఏం చేస్తాం? ఏదో సబ్బు తీసుకొచ్చి వాడితే మురికేమవుద్దమ్మా? పోద్ది. వస్త్రాలకు మురికండితే ఏమవుద్దంట? సబ్బు పెట్టి రుద్దితో పోద్ది. మరి హృదయాంతరంగానికి మురికండితే ఏ సబ్బు వాడాలంట మనం? ఏమా? దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాల్సిన వారిగా ఉండాలి. వాక్యమైన అద్దం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడితో మనతో మాట్లాడి మన పాప దోషాన్ని దేవుడితో చూపించినప్పుడు ఆయనే మనకు పరిహారమైనటువంటి దేవుడు. అందుకని భక్తులు మాట్లాడుతూ నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. కడిగే దేవుడైనా. ఎందుకంటే మనం దోషం చేయడం మన వంతు అయితే క్షమించడం ఆయన వంతు. అందుకని చెప్పాడు కదా ఇక్కడ, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను ఏం చేయాలంట? పవిత్రపరచు. ఆయన పరిశుద్ధుడు కనుక, పవిత్రుడైనటువంటి దేవుడు కనుక, ఆ పరిశుద్ధుడైన దేవుడే మానవ కొట్టి ఏం చేస్తాడంట? పవిత్రపరిచేవాడు పిల్లారా. కాబట్టి భక్తుడైన దావీదు తన జీవితంలో చేసిన పొరపాటుని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలోంచి తొలగిపడకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దావీదు నుండి పోకుండా ఉండాలని దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడిన వాడుకుంటూ వచ్చాడు. ఒకే ఒక తప్పిదాన్ని బట్టి దావీదు జీవితంలో ఎంతో నష్టపోతూ వచ్చాడు పిల్లారా. కాబట్టి ఆ నష్టాన్ని నేను ఆ జీవితంలో మనం కూడా ఎక్కడ కలిగి లేని వారికి మనం ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే. దావీదు చేసిన చిన్న తప్పిదాన్ని బట్టి ఎంతో నష్టపోతూ వచ్చాడు. కీర్తన 51వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది చిన్నపాటి సమస్య, చిన్నపాటి మాట కానే కాదు పిల్లలు. ఎంతో దావీదు ఎంతగానో పశ్చాత్తాపడితే కానీ తన పాపానికి పరిహారము దొరకల. కాబట్టి దేవుడికి అనుగ్రహం కలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నాతో నీతో మాట్లాడే మాట ఏంటంటే, నా అతిక్రమములకు ఏం చెప్తూ చూసిన మాట 3వ వచనం. ఆ అతిక్రమములను నాకు తెలిసి ఉన్నది పిల్ల. ఈ రాత్రికాల సమయంలో పిల్లరా, నేను చేసిన అతిక్రమం ఏదైతే ఉందో అది మనం ఏం చేయాలంట? తెలుసుకోవాల్సిన వారిగా ఉండాలి. తెలుసుకుని దాన్ని ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారిగా ఉండాలి తప్ప దాన్ని తెలుసుకొని దాచిపెట్టుకుంటే ప్రయోజనం లేదు పిల్లలు. దాన్ని ఏం చేయాలంటే? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, గత 4 రోజులు జ్వరం ఏం తెలియదంటే టైఫాయిడ్ అని తెలియంది. ఆ టైఫాయిడ్ అని తెలిసిన తర్వాత దాన్ని దాచిపెట్టుకుంటే నాకు ప్రయోజనం ఉందమ్మా? మందులు వాడితే ప్రయోజనం ఉందంటారా? మందులు వాడితే నాకేమవుతుందంటే ప్రయోజనం ఉంది. టైఫాయిడే కదని చెప్పి మౌనంగా దాచిపెట్టుకుంటే ప్రయోజనము అది నన్ను ఏం చేద్దంటే అది నన్ను పాటు చేసేది ఉండదు పిల్లారా. అది టైఫాయిడ్ వల్ల తర్వాత ఏ స్థితి తీసుకెళ్తే మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని వెంటనే ఆ మందుల ద్వారా ఆ రోగాన్ని తగ్గించుకునే వారికి మనం అంటాం. అలాగే మనం చేసిన అతిక్రమములను మనకు తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమించగలిగినటువంటి దేవుడు పిల్లారా. అందుకని దావీదు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఏం చేద్దాం? అతిక్రమములకు నాకు తెలిసి ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది పిల్లారా. నా ఎదుటే ఉన్నదంట నా పాపం. అందుకంటే చూడండి, ఆదికాండము ఒక మాట చూద్దాం. ఆదికాండము 'వాకిట పాపం పొంచి ఉన్నదంట. చూడండి మాట అధ్యాయం అది. పాపం ఎక్కడ ఉందంటమ్మా?
వాకిట్లో పొంచి ఉన్నది. అంటే చూడండి, ఉదాహరణకి మనం ఇంట్లోంచి బయటికి రావాలంటే ఎక్కడ దాటి రావాలి? వాకిటి దాటుకొని బయటికి రావాలి. అంటే పాపం ఎక్కడ కాసుకుందంట? మన ఇంటి ముందు వాకిట్లోనే కాసుకుని ఉన్నదంట. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు కదా, నీవు సత్క్రియ చేసినడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయనడలా వాకిట పాపంలో ఏముందంట? పొంచి ఉన్నది పిల్లారా. వాకిట మన ఇంటి ముందే కాసుకున్నదంట పాపం. కాబట్టి ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే దాటి వారు రావాల్సిన వారికి మనం ఉండాలి. ఆ పాపాన్ని దాటి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారికి మనం ఉండాలి. పాపము మానవుని ఎప్పుడు కూడా వెంబడించేది, అది విడిచిపెట్టేది కానే కాదు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాపాన్ని అనుదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారు. నేను బాగానే ఉన్నాను కదా అని మనం అనుకుంటాం, కానీ మన పాపము మన ఎదుట అది ఏం చేద్దాం? అది ఒక దినాన్ని నేరారోపణ చేసేది పిల్లరా. కాబట్టి అనుదినము కూడా దేవుని సన్నిధిలో మన పాపాలను మనం చేయండి ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారుగా మనం ఉండాలి. అందుకని చూడండి, కీర్తన 51వ అధ్యాయం మనం బాగానికి వెళ్దాం చూడన్నమాట. 4వ వచనం, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము, దావీదు మాట్లాడుతూ నీకు అన్నాడు. చూడండి, నీకు కేవలం నీకే విరోధముగా అంటే దేవునికి విరోధంగా నేనేం చేస్తూ వచ్చా? పాపం చేస్తూ వచ్చాం. అంటే దావీదు స్థానంలో నిన్ను నన్ను పెట్టుకొని మనం ఏం చెప్పాలంటే దేవానికి విరోధంగా నేనేం చేస్తూ వచ్చా? పాపం చేస్తూ వచ్చా. కాబట్టి ఇప్పుడు నా పాపానికి క్రయధనం ఎవరేంటి? నువ్వే. నా పాపాన్ని నేను తీసుకోలేను కాబట్టి నా పాపానికి పరిహారం ఎవరేంటి? నువ్వే. కాబట్టి మన ప్రభు ఎదుట మన పాపాన్ని ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారం పిల్లలు. మన కొరకు క్రయం చెల్లించే దేవుడైనా మన పాపాన్ని మనం తీసుకోలేము కాబట్టి మన పాపాన్ని క్రయం చెల్లించేటువంటి దేవుడైనా. అందుకని చూడన్నమాట, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగబడు. చూసా, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం ఎలాగుంటా ఉంటామా? నీతిమంతులుగా చేపడతాం పిల్లలు. దేవుడు ఆజ్ఞ ఇవ్వనంతసేపు కూడా మన నీతిమంతులం అంటే కాదు. కానీ మొదటిగా మన పాపమును మన దోషమును దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడు? నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. మనం ఏం చేయాలి? నీతిమంతులుగా మార్చబడిన వారిగా ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడు ఉన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా చేయబడాలి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. అందుకని అడుగు ఇక్కడ ఏం చెప్తే చూడండి, మాట కూడా చదవండి కింద మాట. తీర్పు తీర్చినప్పుడు నేను పాపములోనే నా తల్లి నన్ను ఏం చేస్తూ వచ్చిందంటే గర్భము ధరి. పాపములో పుట్టినవారు మనం అందరం కూడా ఎక్కడ పుట్టామంటే పాపంలో పుట్టాం అంటారు కదంటారా? పాపంలో పుట్టాం కాబట్టి ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తూనే ఉన్నది. కాబట్టి ఏలుబడి చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెట్టిన వాడు కానే కాదు. మన పాపం మనకు తెలుసున్నది కాబట్టి మన పాపాన్ని దేవుడు ఎదుట మనం ఒప్పుకుంటే ఆయన మనం కనికరించే దేవుడు, క్షమించే దేవుడు పిల్లరా. అందుకంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మాట చూడన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతుల నుండి మనల్ని ఏం చేస్తాడంట? అపవిత్రులు ఆయన మనల్ని ఇప్పుడు ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేసే దేవుడు పిల్లారా. అపవిత్రమైన జీవితము కలిగినటువంటి జీవితాన్ని దేవుడు పవిత్రంగా చేయగలిగిన వాడాయన. అందుకని ఏం మాట్లాడుతూ వచ్చాయంట? మన పాపాలు మనం ఒప్పుకోవడమే. మన పాపాన్ని ఏం చేయాలంటమ్మా? ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. రెండోది నీతిమంతుడు. మనం నమ్మదగిన వారము, దేవుడు నమ్మదగిన వాడు. మన ఏమాత్రం మంచితనం లేదు, దేవుడు మంచివాడు. అందుకే అన్నాడు కదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపం ఏం చేస్తాడంట? క్షమించి. మనమైతే పాపం ఏం చేస్తామంట? ఎదురువారిని క్షమించగలమంటే క్షమించలేదు, జ్ఞాపకం చేసుకుంటాం, ఇంకా గుర్తుపెట్టుకుంటాం. నన్ను అన్నలాగా అన్నాడు, నన్నైతే నన్ను అన్నలాగా అన్నాడు చెప్తాం. మనం ఏం చేస్తాడంట? గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్షమించేవాడు. దేవుడు ఏం చేస్తాడమ్మా? క్షమించేవాడు. జోషువా ఒకప్పుడు నన్ను ఎలాగన్నాడు అని నేను గుర్తుపెట్టుకున్నాను అనుకో, అది నా పాపం అంటారు కాదంటారు? అన్నాను క్షమించాడు, కానీ నేను దాన్ని గుర్తుపెట్టుకున్నా అంటే నాలో ఏముంది? ఇంకా పాపం ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తూ వచ్చాడు కదా, మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి. తర్వాత ఏం చెప్పండి? సమస్తమైన దుర్నీతి. సమస్తమైన దుర్నీతి ఏదంటమ్మా? అది
సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన ఏకైక దేవుడు ప్రియులారా. ఆయనే మన పవిత్రులుగా చేయగలిగిన వాడు. ఒకవేళ నాలో పాపము లేదని మనం చెప్పుకుంటే మనంత భ్రష్టుడు ఇంకొకటి లేనే లేడు. కాబట్టి మన జీవితాల్లో మన అంతరంగంలో పాపాన్ని చోటిచ్చిన వారు. ఆ పాపమే మానవ జీవితానికి ఏముందంటే పతనాన్ని తీసుకొచ్చేది ప్రియులారా. దావీదు చేసిన చిన్న తప్పే దావీదుని ఎంతో పతనానికి తీసుకెళ్తూ వచ్చింది. ఆ పతన స్థితిలోకి వెళ్ళిన తర్వాత దావీదు తన పాపాన్ని ఏం చేస్తూ వచ్చాడంట, ఒప్పుకుంటూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి నేను ఆ జీవితంలో కూడా మన పాపాన్ని అనుదినం కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారు. చూడండి, ఆఖరి మనకు చూద్దాం. ఇదే 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు, ఎవరన్నట్టు అయినా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమైన దేవుడు పిల్ల. మన పాపానికి అంటే కాదు, కానీ సర్వలోకానికి శాంతికరమైనటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పిల్ల. మనందరి పాపాన్ని క్షమించిన దేవుడు. సర్వలోకములో మానవ కోటి యొక్క పాపానికి శాంతికరమైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆ శాంతికరమైన దేవుని వద్ద ఈ రాత్రికాల సమయంలో నేను కూడా ఏంటంట ఒప్పుకొని మన పాపాలను క్షమించగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ మన పాపాలకు ఎప్పుడైతే క్షమాపణ దొరుకుతుందో అప్పుడు మన హృదయంలో ఏమి దొరుకుతుందంటే గొప్ప నెమ్మది దొరికే వారికి మనం ఉంటాం పిల్లలు. అందుకని చూద్దాం అన్నమాట. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం. కీర్తన 26వ అధ్యాయం. క్షమించండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచ్చిన రక్షణకు దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును అనుసరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ఏముందంట, సత్యమును అనుసరించిన వారు. ఎవరంటమ్మా? సత్యమును అనుసరించు నీతిగల జనములు ప్రవేశించినట్లు ద్వారములు ఏం చేయాలంట, తీయుడి. ఒకప్పుడు మన జీవితంలో సత్యం ఉందంటే లేనివారు, ఆ సత్యముతో జీవించిన వారు. ఇప్పుడు సత్యవంతులుగా దేవుడు నీతిమంతులుగా మనం తీర్చి, ఇప్పుడు సత్యమును అనుసరించి నీతిగల జనములుగా మనం దేవుడి సిద్ధపరిచి వారు ప్రవేశించిన ద్వారం ఏం చేయాలంట, తీయండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో కూర్చుని మన ప్రార్థన విజ్ఞాపన అనుభవం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ప్రియులారా. నీతిగల జనములు కావాలని, సత్యవంతులైన జనులు కావాలి ఆయనకి. ఆ సత్యంలో జీవించిన వారు కాదు, దేవుడికి కావాల్సిన వారంటే నీతిమంతులైనటువంటి వారు కావాలి. మనం ఒకప్పుడు ఆ నీతిమంతులమే, దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, నీతిమంతులుగా తీర్చిన వాడు ప్రియులారా. కాబట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడుకుంటూ వచ్చాడు. అందుకని ఇక్కడ చెప్తూ వచ్చాడు, సత్యమును అనుసరించు నీతిగల జనము ప్రియులారా, నీతిగల జనం. కాబట్టి దేవుడే మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే, మొదటి యోహాను రాసిన పత్రిక మనం చూస్తూ వచ్చాం కదా, ఆయనే సర్వలోకమునకు శాంతికరమైనటువంటి దేవుడు ప్రియులారా. మన పాపానికి ఆయనే శాంతికరమైనటువంటి వచ్చాడు. మన పాపాన్ని బట్టి ఆయనే శిక్ష పొందుతూ వచ్చాడు. అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడుగా ఉంటూ వచ్చాడు పిల్లరా. అందుకనే చూడండి, కింద చేతి వచ్చాడు 3వ వచనంలో ఏం చేతి వచ్చాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు ఏం చేస్తూ వచ్చాడంటమ్మా, విశ్వాసం ఉంచున్నాడు పిల్లలు. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే, మన మనసు దేవుడి మీద ఆనుకుంటూ వచ్చింది. కాబట్టి మన ప్రార్థనలు ఆలకించే దేవుడు నాకంటూ ఉన్నాడని చెప్పి మన మనసు ఆయన మీద పెట్టుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో తెల్లవారులు కూడా దేవునితో గడపడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ వచ్చాడు. అదే మన మనసు దేవుని మీద లేకుండా లోకంలో ఉండి రాత్రికాల సమయం దేవుని సన్నిధికి వచ్చేవారు అంటాం మనం. ఏమ్మా రానే రా, మనం కూడా అందరితో పాటు టీవీ ముందు కూర్చొని చక్కగా సినిమాలు షుగర్లు చేసి ఏం చేస్తామంట, నిద్రపోయేవారికి ఉంటాం. కాబట్టి మన మనసు ఎప్పుడు ఎవరి మీద ఉందంట, దేవుని మీద ఉంది. కాబట్టి దేవుని మీద ఆనుకుని ఉన్న వారికి ఉంటూ వచ్చాం. కాబట్టి ఎవరి మనసు నీ మీద ఆనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి గల వారికి ఏం చేస్తాంట, కాపాడు ప్రియులారా. కాపాడే దేవుడు మనల్ని అని ఏం చేస్తాంట, మనల్ని కాపాడే దేవుడు ప్రియులారా. అందుకన్నాడు కదా, కాపాడుదు. తర్వాత ఎలా అనగా అతడిని ఏం ఉంచాంట, విశ్వాసం ఉంచి అన్నాం. దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాం. మనం చేసే ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడిని నమ్ముతూ వచ్చాం. కాబట్టి విశ్వాసంతోనే దేవుని సన్నిధిని మనం ఏం చేస్తూ వచ్చాంట, సమకూర్చబడిన వారుగా ఉంటూ వచ్చాం.
కాబట్టి మన జీవితాలు ఏముండకూడదు, మొదట దోషం ఉండకూడదు, తర్వాత ఏమనకూడదు అంటమ్మా, పాపం ఎక్కడో కూడా లేనివారిగా మనం ఉండాలి. అలా లేనివారిగా మనం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంట, ఆలకించేవాడు. ఆఖరి మటుకు చూసుకున్నాం, ప్రార్థనలోకి వెళదాం. రెండు ఆఖరి మటుకు చూద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన పిల్లలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూమి మీద తన జీవించిన జీవితకాలం అంతట్లో కూడా ఎలా ఉన్నంట, శరీరధారి అయిన దినములు మహారోదనముతో, ఎలా ఉన్నంట ఆయన మహారోదనముతోనూ, రెండవది కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ఏం చేస్తూ వచ్చంట, ప్రార్థన చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారే శరీరధారిగా భూమి మీద జీవించినంత కాలంలో కూడా ఆయన ఎంతో ఏం చేస్తాడు, రోదనతో కన్నీళ్లతో మరణం నుండి రక్షింపగలవానికి ఏం చేస్తూ వచ్చంట, ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. మరి ఆయనే అంతగా ప్రార్థన చేస్తే ఇంకా మనం అంతగా చేయాలంటారు? యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలో సర్వాధికారం కలిగిన దేవుడే అంతగా ప్రార్థన చేస్తే ఇంక మనం అంతగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారికి మనం ఉండాలో ఒకసారి పరీక్షించుకుందాం ప్రియులారా. అందుకని చెప్పారు కదా, తర్వాత మాట ఏం చెప్తూ వచ్చాడు అన్నమాట, ఏం చేస్తాడంటే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమవుతూ వచ్చంట, అంగీకరించబడ్డాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి మనం ఉంటే మన ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడంట, అంగీకరించేవాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో భయం లేని వారిగా, భక్తి లేని వారిగా మనం ఉండి ఏదో పెదవులతో రెండు మాటలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి మనం ఉంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు కానే కాదు. ఆయనే అంతగా ఉండబట్టే ఆయన ప్రార్థన అవుతూ వచ్చిందంట, ఆయన అంగీకరించబడుతూ వచ్చాడు. మనం కూడా అంగీకరించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చూపిన మార్గంలో మనం కూడా చేయాలంట, నడవలసిన వారం ప్రియులారా. అందుకని చెప్పేసి ఆఖరి మాట 8వ వచనంలో, ఆయన కుమారుడే ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాంట, విధేయత. ఇలాంటి ప్రార్థనలో దేవుడు మనకు అనేక మంది దేవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనకు ఏం నేర్పిస్తాడంట, విధేయత నేర్పించేవాడు. ఏం నేర్పిస్తాడంటమ్మా, విధేయత నేర్పించేవాడు. దేవుని మాట దగ్గర మనం వచ్చినప్పుడు దేవుని యొక్క మాట చేత అవిధేయులను మన జీవితాల్లో అవిధేయతను తీసివేసి దేవుడు ఏం చేస్తాడు, విధేయత నేర్పించేవాడు. పిల్లలు ఏం చేస్తాడంట, ఆయన విధేయత నేర్పించేవాడు. అందుకని చెప్పాడు కదా ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏం చెప్తూ వచ్చాడంట, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఏమవుతూ వచ్చంట, కారకుడు అవుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా విధేయత కలిగిన వారికి మనం ఉంటే ఆయన నిత్య రక్షణకు మనం ఏమవుతామంట, కారకులు అవుతాం. ఒకవేళ విధేయత లేని వారికి మనం ఉంటే నిత్య రక్షణకు బదులు ఏముందంట, ఆపోజిట్లో ఏముందంటమ్మా, నిత్య శిక్ష. శిక్ష కావాలి మనకు, ఏం కావాలి, ఇప్పుడు రక్షణ కావాలి. రక్షణ కావాలి మనం ఏం చేయాలంట, మన సమస్తాన్ని ఒప్పుకొని ప్రభు ఎదుట విడిచిపెట్టవలసిన వారు. మన పాపస్థితిని, మన దోషాన్ని, సమస్తాన్ని కూడా ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి మనం ఉంటే ఆ నిత్య రక్షణకు మనం కూడా వారసులు అవుతాం. ఒకవేళ పాపాన్ని, దోషాన్ని కప్పిపెట్టుకున్న వారు అంటే నిత్య రక్షణకు బదులు ఏముంటుందంటే నిత్య శిక్ష. కాబట్టి శిక్షగా మన పాత్రలు కాకుండా ఉండాలని తన ప్రియకుమారుని ద్వారా గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. క్షమాపణ దయచేయడానికి ఇష్టపడినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన జీవితాల్లో కలిగిన అవిధేయతను, పాపము సమస్తాన్ని కూడా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. సమయంలో ఒక పాట పాడతాం అన్న రెడ్డి.
బాగా పాత అయిపోయినాయి. మొత్తం పడదాము, ఆల్టర్నేటివ్ పడదాం. పాత మొదటి 3 చరణాలు లాస్ట్ 425 పాట, పాత వాటిలో 422. మొదటి 3 చరణాలు లాస్ట్ చరణం పాడతాం. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, ఆదాము ఔవలందునా ఏదెనులోనే పొందిన, ఆదాము ఔవలందునా ఏదెనులోనే పొందిన, ఆది దోషము వంటి ఉండేనయ్యా, దాని నిర్మూలించు యేసయ్యా. ఆది దోషము వంటి ఉండేనయ్యా, దాని నిర్మూలించు యేసయ్యా. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహారింపుము. పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహారింపుము. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, న్యాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, న్యాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, సత్యములేగానే జయించిన వాడను నన్ను జీవింపజేయు యేసయ్యా. సత్యములేగానే జయించిన వాడను నన్ను జీవింపజేయు యేసయ్యా. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, లోకానందయందమందునా వీక్షింపని
బెత్షెబా బారిలో నుండి దేవా విమోచించు మేసయ్యా క్షమించు మేసయ్యా క్షమించు మేసయ్యా నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. ఎన్నెన్నో మార్లు నీ సన్నిధిని నేను విడచి ఎత్తించితి ఎన్నెన్నో మార్లు నీ సన్నిధిని నేను విడచి ఎత్తించితి యోనా వలె మీన గర్భములో నుండి నన్ను నిదరిచేసు మేసయ్యా యోనా వలె మీన గర్భములో నుండి నన్ను నిదరిచేసు మేసయ్యా క్షమించు మేసయ్యా క్షమించు మేసయ్యా నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. చేరి వేడుచుంటిని క్షమించుము చేరి వేడుచుంటిని క్షమించుము నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. వాక్య వెలుగులో ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే సంఘ